పెరిగే ఈ కల్తీ మద్యం వలన, అలాగే తీసుకుంటే ఈ కల్తీ మద్యం వలన రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత భార్యను కూడా కత్తితో పొడిచే సంఘటనలు మనం వింటూ ఉన్నాము. అలాగే ఈ కల్తీ మద్యం వలన సొంత తల్లిని కూడా చంపడానికి, హత్య చేయడానికి పూనుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ రోజు ఈ కల్తీ మద్యం వలన రోజుకి 70 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే ఈ కల్తీ మద్యం వలన గంటకి 3-4 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ కల్తీ మద్యం వల్లనే వ్యాధుల బారిన పడి హాస్పిటల్ చేరిన వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఈ కల్తీ మద్యం మాఫియా ఇచ్చే ముడుపుల కోసం పేదల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, అక్రమ మద్యం కేసులు అవ్వచ్చు,